వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి. దోసకాయ పప్పు తయారు చేసే విధానం. దోసకాయ ఎండాకాలం చాలా మంచిది, సలవ ఉంటుంది ఎండాకాలంలో. ముందర దోసకాయని తీసుకొని మంచి దోసకాయలు పై తొక్కు తీసేసి తర్వాత కోసుకోవాలా. కోసుకొని లోపల విత్తనాలు చూసుకొని చేదుగున్నాయో తీయగున్నాయో చూసుకోవాలా. ఈ విత్తనాలతోటి చట్నీ కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఈ విత్తనాలు ఎండబెట్టి నేను చట్నీ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ ఎండలో పెట్టేస్తే మనకు బాగా మంచి చట్నీ చేసుకుంటే పల్లె సూపర్ టేస్ట్. పొడి కూడా దంచుకుంటారు, దోస విత్తనాల పొడి. కందిపప్పు కడిగి ముందర పొయ్యి మీద పెట్టి అది ఉడికిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు కోసుకొని దాంట్లో వేసుకోవాలి. టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత పప్పు ఉడికిపోయింది. కాసింత చింతపండు, ఎంత మనం దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, కాసింత ఒక్క చింతపండు, ఒక గింజ 3 గింజలు చింతపండు వేసుకొని కారపొడి, మన పచ్చిమిరపకాయలు 2 వేసి చూసుకొని కొద్ది కారం 1 స్పూను, పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసి అది ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి ఎన్నించుకోవాలా. పప్పు గుత్తితో ఎన్నించుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసి తెల్లగడ్డ నొక్కి వేయాలా. ఈ పప్పు, బీరకాయ పప్పు కానీ ఏ పప్పు అయినా సరే తెల్లగడ్డ వేస్తే అదొక టేస్ట్. తెల్లగడ్డ నొక్కేసి 2 ఎండుమిరపకాయలు కట్ చేసి 2 ఎండుమిరపకాయలు వేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ వేయించుకున్న పప్పు దానిలో పోసేయాల. పోసేసిన తర్వాత అది బాగా ఉడుకుద్ది. మళ్ళీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని అది దేనిలోకైనా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ పప్పు. సైడ్ డిష్గా మామూలుగా వేపుళ్ళు కానీ, వడియాలు కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ పప్పు. ఎండాకాలం సెలవండి ఎక్కువ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే.